हास्यमान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियादुषम् ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా కొన్ని శ్లోకాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్నటి వరకు మనం 50 వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకో కొన్ని శ్లోకాల గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనకి అసలు ఈ జగత్తు ఆవిర్భవించడానికి అంటే ఈ ప్రపంచం పుట్టడానికి కారణం ఏంటి అంటే అసలు మూల ప్రకృతి అన్నారు. ప్రకృతియే. అది ఎవరి అధీనంలో ఉంది అంటే భగవంతుడి అధీనంలో ఉంది. దానిలో ఏం చేస్తాడు భగవంతుడు అంటే జీవులందరినీ వాటి వాటి కర్మానుసారంగా ప్రవేశపెడుతున్నాడు ఈ మూల ప్రకృతిలో. అలాగే ఈ రెండు కలవడం వల్ల ఈ పంచభూతాలు కూడా వస్తున్నాయన్నమాట. అందుకే అర్జున ఏమని చెప్తాడు, ఈ దేవ గంధర్వ యక్ష రాక్షస మనుష్య పశు పక్షి అలాగే సరీసృపాదులైనా సరే అన్ని జాతుల్లో కూడా పుట్టేటటువంటి దేహాలు ఉన్నాయి కదా, ఆ దేహాలకి పంచభూతాల వరకు ఉన్న పంచభూతాలు కూడా కారణం ఏంటి అంటే ఈ మూల ప్రకృతి. అందుకనే దీన్ని ఇక్కడ ఆ దేహాల్లో వీళ్ళని ప్రవేశపెట్టేది ఎవరు జీవులని అంటే అది నేనే అని చెప్పాడు. కర్మానుగుణంగా నేనే ప్రవేశపెడతాను ఈ శరీరాల్లో అని. అందుకని మనం ఏమనుకున్నాం, మూల ప్రకృతినేమో తల్లి అనుకున్నాము. ఇలా బీజ రూపంలో భగవంతుడు పంపిస్తున్నాడు కనుక శరీరంలోకి అది తండ్రిగాను అని చెప్పారన్నమాట. ఇదంతా కూడా ఏంటి, సృష్టి అనేది ఎప్పుడు కూడా ఆయన సంకల్పాధీనంలోనే ఉంటుంది. సంకల్పిస్తేనే జరుగుతుంది అన్నమాట. అయితే మనకి గుణత్రయ విభాగ యోగంలో చెప్తారు, రజస్తమో గుణాలు సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయి కదా, అవేంటంటే ప్రకృతికి అనేది సహజ గుణాలు, సహజం అందులో ఉండడం అనేది. అయితే ఎలా తెలుస్తాయి అంటే వాడి కార్యాలను బట్టి తెలుస్తూ ఉంటాయి. కానీ అసలు ఈ గుణాలకు సంబంధం లేని జీవుడు అందులో పుట్టడం వల్ల జీవుడి దేహంలో జీవుడిని ఏం చేస్తుంది ఈ ప్రకృతి, దేహంలో బంధించేటట్టు చేస్తుంది, బయటకి రాకుండా అన్నమాట. ప్రకృతి చేస్తుంది, ఇలా బంధిస్తుంది ప్రకృతి అనేది. ఏంటి అసలు ఈ సత్వగుణం అంటే ఏంటి, అసలు ఈ గుణాలంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, అలాగే తమోగుణం అంటే ఏంటి మనం నేర్చుకున్నాము. అలాగే ఈ సత్వగుణం అంటే ఏంటి అంటే చేయాల్సిన పనులని, శాస్త్ర విధులైన పనులని, యథార్థ జ్ఞానాన్ని తెలుసుకుంటే అలాగే సుఖాన్ని కలిగించే పనులు కూడా సత్వగుణమే. అలాగే దాంతో ఏమవుతుంది, నాకు సుఖం కలగాలి జ్ఞానం కలగాలి అనుకున్న జీవుడు ఏం చేస్తాడు అంటే దానికి తగ్గ ఈ లౌకికల్లో కానీ వైదికమైన పనులు కానీ చేస్తాడు. దాంతో మళ్ళీ పుణ్యాలు పాపాలు కలుగుతాయి, దానికి మళ్ళీ జన్మలెత్తి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. అయితే రజోగుణం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే వాడికి భోగాలు అనుభవించాలి, బంధువులతో కలిసిమెలిసి ఉండాలి. అలాగే ఇలా చేయడం వల్ల వాటికి తగ్గ పనులు చేస్తూ ఉంటాడు. పుణ్యపాపాలను అనుభవించడానికి మళ్ళా జన్మని ఎత్తుతూ ఉంటాడు ఈ రజోగుణంలో ఉన్నవాడు. ఇంకా తమోగుణంలో ఉన్నవాడు ఏంటి, చేయాల్సిన పనుల్లోనేమో బద్ధకం, నిద్ర, ఎప్పుడు చూసినా నిద్ర ఉంటుంది. అలాగే చేయకూడని పనులు చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే వాడికి ఏమవుతుంది, పాపిష్టి జన్మలు వస్తూ ఉంటాయన్నమాట. అందుకనే ఈ 3 గుణాల వల్ల ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే మనం తినే ఆహారాన్ని బట్టి 3 గుణాలు ఉంటాయి ప్రతి జీవిలోనూ, ప్రతి ప్రాణిలో కూడా 3 గుణాలు ఉంటాయి. కానీ ప్రాచీన కర్మల వల్ల కానీ లేకపోతే మనం తినే ఆహారాల వల్ల కానీ హెచ్చు తగ్గులుగా ఉంటాయన్నమాట.
ఒక్కొక్కసారి ఒక్కో గుణం పైకి వస్తుంది, తక్కిన గుణాలన్నీ అణిగి ఉంటాయి. అలాగే ఇలా మళ్ళీ ఇంకొక టైంలో ఇంకో గుణం రజోగుణం పైన ఉందనుకోండి, మళ్ళీ మిగతా 2 గుణాలు సత్వతమో గుణాలు కిందకు ఉంటాయి. ఇట్లా 3 గుణాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఊర్ధ్వలోకాల్లో కానీ అధోలోకాల్లో కానీ ఉండే బ్రహ్మ పిపీలకాది పర్యంతం, అంటే ఎక్కడ ఉండే దేవతలైనా సరే, లేదా మనుషులైనా సరే, పశుపక్షులైనా సరే, సరీసృపాలైనా సరే, ఏదైనా సరే ఎలా ఉంటుంది అంటే అన్ని ప్రాణుల్లోనూ ఈ ప్రకృతిలోని సత్వరజస్తమో గుణాలు బారిన పడకుండా ఉండే ప్రాణి ఒక్కటి కూడా లేదు అని చెప్పాడు నిన్న. అర్థమైంది కదండి? ఈ గుణాల బారిన పడకుండా ఏ ప్రాణి కూడా లేదు అన్నాడు. అలాగే మనకి నిన్న చెప్పిందండి, బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి అసలు ఈ జన్మకి కారణం ఏంటి, వాళ్ళ జన్మలకి కారణం ఏంటో ఆ ప్రాచీన కర్మలు అనేది అభివృద్ధి చెంది ఉన్న సత్వరజోగుణాల వల్లనే వాళ్ళకి ప్రాచీన కర్మలు వల్ల వాళ్ళ జన్మలను తీసుకుంటున్నారు. అందుకనే దాన్ని బట్టే వీరి గుణాలు ఇలా ఉంటాయి, వీరి కర్మలు ఇలా ఉంటాయి, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అని వేరుగా విభజించి శాస్త్రాలు చెప్పాయి మనకి. పూర్వజన్మలో అది కూడా చెప్పాడు కదా, పూర్వజన్మలో మరణించే సమయానికి సత్వగుణం పైకి ఉందనుకోండి, అప్పుడు బ్రాహ్మణ జన్మ వస్తుందని, రజోగుణం పైకి ఉంటే క్షత్రియ జన్మ వస్తుందని, అలాగే కొంత తమోగుణం ఉందంటే వయస్సు జన్మ వస్తుందని, ఇలా ఎక్కువగా తమోగుణం ఉంటే కనుక అది శూద్ర జన్మ లభిస్తాయని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఇది బాహ్యేంద్ర అంటే మనం బయట కనిపించే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, మనస్సును నిగ్రహించుకోవడం, శాస్త్రోక్తమైన కర్మలకి అర్హత, అంటే ఇంకొకళ్ళు తనని పీడించినా సరే ఏమీ వికారాలు పొందకుండా ఉండడం, అంటే వికారాలు అంటే కోపం రాకుండా ఉండడం, శాంతాన్ని అవలంబించడం, అంటే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ అనమాట. తను ఏదనుకుంటాడో అదే చెప్పి దాన్ని ఆచరించే మనస్తత్వం, అలాగే పరతత్వాన్ని అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం, ఆ పరతత్వమైన శ్రీమన్నారాయణుడి అంటే ఆ తత్వాన్ని తెలుసుకోవడం అనమాట. ఇలా వేదోక్తమైన అర్థాలన్నీ నిజమనే నిశ్చల నమ్మకం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రాహ్మణుడికి ఉండే లక్షణాలు. బ్రాహ్మణులకు ఉండే లక్షణాలు కాదు, ఈ కర్మలు, ఇలాంటి కర్మలు ఉంటే ఆయన్ని బ్రాహ్మణుడు అనే వర్గానికి చెందుతాడనమాట. అప్పుడు ఇంకా క్షత్రియుడి ధర్మాలు చెప్పారు నిన్న. క్షత్రియుడు అంటే ఎలా ఉంటాడు అంటే నిర్భయంగా, భయం లేకుండా యుద్ధరంగంలో ప్రవేశించే సామర్థ్యం ఉంటుంది. అలాగే వాళ్ళలో శత్రువులు తన వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేంత తేజస్సు ఉంటుంది. అలాగే ప్రారంభించిన పనులన్నీ కూడా ఎన్ని విఘ్నాలు వచ్చినా విడవకుండా ముగించే పట్టుదల కూడా ఉంటుంది. ఇలా అన్ని పనులు చాలా నేర్పుగా నిర్వహించే శక్తి, యుద్ధంలో తనకి చావు తప్పదని నిశ్చయమైనా సరే వెనుకంజ వేయడు. అర్హత, అలాగే అర్హత యోగ్యత ఉన్న వాళ్ళందరికీ కూడా తన ధనాన్ని దానం చేస్తూ ఉంటాడు. అలాగే ప్రజలందరినీ కూడా నియమించే శక్తి, అంటే పరిపాలించే, రాజులైతే పరిపాలించే శక్తి, ఇవన్నీ కూడా క్షత్రియుడికి ఉండే. ఈ క్షత్రియుడు అంటే ఇలాంటి గుణాలు వాడికి ఉంటే కనుక వాడు క్షత్రియుడు అన్నారు. అలాగే అతనికి జీవితం కూడా దీంతోనే గడుపుతాడనమాట. ఇంకా వ్యవసాయం, పశురక్షణం, వర్తకం, ఇవేంటి అంటే ఇవి చేసేవాళ్ళని వైశ్యులు అన్నారు. అదే వాళ్ళకి జీవనోపాధి కూడా. జీవనోపాధి ఏంటంటే వాళ్ళ ఉద్యోగం అనమాట. వాళ్ళ జీవితాన్ని గడుపుకోవడానికి ఏదో చేయాలి కదా, అది జీవనోపాధి. అలాగే ఇంకా శూద్రులకి ఏమని నిర్ణయించిందంటే మన శాస్త్రం అనేది ఈ బ్రాహ్మణ క్షత్రియులకి తర్వాత వయస్సులకి పరిచర్యలు చేయడం శూద్రులకి సహజ కర్మ అని చెప్పారు.
వీళ్ళకి సహా పరిచర్యలు చేయడం అనేది సహజ కర్మ, అదే వాళ్ళకి జీవనోపాధి అని చెప్పి ఎవరో వాళ్ళకి మరి చెప్పినట్టు వింటారు కదండి. ఇప్పుడన్నీ లేబర్ కానీ ఎంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఓనర్ చెప్పినట్టు, మేనేజర్ చెప్పినట్టు, లేదా కాంట్రాక్టర్ చెప్పినట్టు చేయాలి కదా. అదే అతనికి సహజ కర్మ, వాళ్ళు చెప్పినట్టు చేయడమే అనమాట. అదే పరిచర్య అన్నారు. ఇలా తమ ఇలా శాస్త్రాలు చెప్పిన తమ కర్మలని అంటే తన వర్ణానికి సంబంధించిన ధర్మాలను విడవకుండా ఏ వర్ణం బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన పనులు వాడు చేయడం, క్షత్రియ ధర్మానికి అనుసరించిన పనులు వాడు అనుసరించడం, వయసులకు సంబంధించిన పనులు ఎవరు చేస్తారో వాళ్ళు, ఇలా వాళ్ళ ధర్మాలని విడవకుండా దాని మీద గౌరవంతో ఆచరిస్తే గనక తప్పకుండా పరమపదానికి వెళ్తాడు అని చెప్పారు. అది ఎలా వస్తుంది అంటే ఇది ఫస్ట్ మనకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కర్మయోగమే కదండి ఇది. మన పళ్ళు మన సవ్యంగా చేసుకొని ఫలితాన్ని ఆశించకపోతే అది కర్మయోగం అని మొత్తుకున్నాడు కదా అన్ని శాస్త్రాల్లో. ఇది ఎందుకు ఎలా సిద్ధిస్తుంది అంటే వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా ఏ ధర్మం ఏ పని చేసినా కూడా నువ్వు అది పరమాత్మ యొక్క ఆరాధన రూపాలే. ఏదైనా పరమాత్మని ఆరాధిస్తున్నావు కనుక అవి పరమపద ప్రాప్తికి సాధనాలు అవుతున్నాయి అనేది ఇంకా సంశయం లేదు అన్నాడు. ఎలా అవుతున్నాయి ఆరాధన ఎలా అవుతున్నాయి అంటే అన్ని ప్రాణులు కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయి? పరమాత్మ నుంచే పుడుతున్నాయి, అతనితోనే పోషించబడుతున్నాయి. అలాగే అవే వ్యాపించబడి ఉన్నాయి. లయించడం కూడా ఆ పరమాత్మలోనే అని అంటే అన్నిటికీ కూడా అంతరాత్మగా నిలిచి ఉంది పరమాత్మే. అందుకే ఎవరికి నువ్వు సేవ చేసినా అక్కడ దానిలో ఉన్న అంతర్యామిగా ఉన్న భగవంతుడే ఆ సేవను స్వీకరిస్తాడు కదా. అప్పుడు ఏ పని చేసినా ఎవరు ఎలాంటి పని చేసినా స్వీకరించేది అంతర్యామిగా ఉండే భగవంతుడే కనుక ఇది ఆరాధనే అవుతుంది. మన పనులు మనం సవ్యంగా చేస్తే, ఎవరి పనులు వాళ్ళు సవ్యంగా చేస్తే అన్నమాట. అందుకనే అలా తెలిసి ఆరాధిస్తే అది ఆ పరమాత్మ మన అనుగ్రహిస్తాడు, పరమపదాన్ని అందజేస్తాడు అని మన శాస్త్రాలన్నీ చెప్పినాయి అన్నమాట. నిన్న మనం తెలుసుకున్నాం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ అనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వం నాప్నోతి కిల్బిషం అని. అంటే స్వధర్మం ఏంటి, పరధర్మం ఏంటి అంటే మనకేంటి, మన ఇంద్రియాల్లో కొన్ని కర్మేంద్రియాలు ఉన్నాయి, అంటే పని చేయడానికే ఉన్నాయి. ఈ శరీరంతో మనం పని చేయాలి, తప్పదు. మనం బతకాలంటే ఈ కర్మేంద్రియాలతో ఈ శరీరంతో పని చేయక తప్పదు. అదే మానవుడికి ఈ కర్మ చేయాల్సి రావడం అదే స్వధర్మం. ఇంకా జ్ఞానయోగంలో ఉంటాం అంటే పని చేయకుండా. జ్ఞానయోగం అంటే ఏంటి? అసలు పని చేయకుండా ఒక అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకుంటాం, లేకపోతే ధ్యానంలోనే ఉంటాము అనడం అది జ్ఞానయోగం. జ్ఞానయోగం అనేది ఏంటి? అది అన్యధర్మం అవుతుంది. స్వధర్మం ఏంటి? మన పనులు మనం చేసుకోవడం, ఎవరి మీద ఎవరు మనకి తెచ్చిపెట్టాలని, మనం కూర్చుని ధ్యానం చేసుకుంటే అందరూ మనకి సేవలు చేయాలని ఇలాంటి కాదు. అది చేస్తే తప్పు, అది అన్యధర్మం అవుతుంది. కానీ స్వధర్మం ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అది కూడా ఆరాధన, భగవంతుడికి ఆరాధన చేస్తున్నాను అనే భావంతోనే చెయ్యాలి. అలాంటి అన్యధర్మాన్ని అంటే వేరే ధర్మాన్ని, అది బాగుంది కదా, అది ఈజీ కదా, చేయడం ఈజీ కదా, ఎవరో ఒకళ్ళు ఫుడ్ పెడతారు, ఎక్కడో ఒకటి పడుకుంటాం అని అనుకుంటే అదేమవుతుంది? ప్రమాదం. కర్మయోగం కొంచెం ఆలస్యమైన, కొంచెం శ్రమ అయినా సరే ఇదే మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఇదే ఉత్తమం అని చెప్పారన్నమాట భగవంతుడు. కర్మ ప్రకృతి సంబంధం ఉన్న జీవుడికి అంటే పనులు చేయడమే సహజం. కాబట్టి కర్మయోగం అనేది ఏంటి?
ధర్మం అవుతుంది. ఇది పుట్టుకతోనే ఇదే నీ ధర్మం. కాబట్టి దాన్ని ఆచరించినట్లయితే సంసారంలో నువ్వు సులభంగా తరిస్తావు. ఈ ప్రపంచంలో పుట్టినందుకు సులభంగా తయారిస్తూ ఉంటే కర్మయోగంతోనే ఎక్కువ అవకాశం ఉందన్నమాట. కనుక నిజంగానే ఇది స్వభావ సిద్ధం. పుట్టిన దగ్గరని మనం తినాలి, తాగాలి, నడవాలి, ఇవన్నీ పనులే కదా, చూడాలి, ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటి, కూర్చుని ధ్యానం చేసుకునే దానికన్నా కొంచెం కష్టమే. కొంచెం దుఃఖాలు తప్పకుండా ఉన్నప్పటికీ కూడా దాన్ని వదలకూడదు. ఎందుకంటే కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ నువ్వు ఏది చేయాలన్నా కూడా తప్పదు. అది కూడా జ్ఞానయోగమైనా సరే దుఃఖం తప్పదు. అంటే ఎవరు పెట్టకపోతే దుఃఖమే కదండి జ్ఞానయోగం చేస్తానంటే. అలాగే ఎప్పుడు కూడా నిప్పు అనేది పొగ లేకుండా ఎలా ఉండదు కదా. నిప్పు ఉంది అంటే పొగ ఉంటుంది కదా. అలాగే ఏదైనా సరే కొంత శ్రమ పడాలి. అయినప్పటికీ కూడా కర్మయోగం అని అంటే ఏంటంటే తేలిగ్గా చేయగలిగేది, ప్రమాదం కూడా లేనిదన్నమాట. అలాగే కాకుండా ఉంటే ఈ జ్ఞానయోగం చేయడం కష్టం. మళ్ళీ ప్రమాదం కూడా, సరిగ్గా చేయకపోతే అది మతి స్థిమితం లేకుండా కూడా చేస్తుంది. అంటే ధ్యానం తెలియదు అనుకోండి, దేని మీద పెడతాడు ధ్యాసని. సో కొంత జ్ఞానానికి రావాలంటే కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొందాలి. అప్పుడు జ్ఞానయోగం అనేది పెద్దలు చెప్పింది వినాలి. అప్పుడు జ్ఞానయోగం మార్గంలోకి వస్తాడు. ఏమీ లేకుండా డైరెక్ట్గా జ్ఞానయోగం చేస్తానంటే అది చాలా ప్రమాదకారి అని చెప్తున్నాడు. అంటే ఫలితాలు ఏది ఆశ లేకుండా ఉండాలి. మనస్సేమో తన స్వాధీనంలో ఉండాలి. అలాగే కళలో కూడా తను చేసే పనులకి తాను కర్త అని తలవకుండా ఉండాలి. అంటే ఫల సంఘ కర్తృత్వ త్యాగాలతో ఉన్న కర్మలు చేస్తే వాడికి జ్ఞాననిష్ట కలుగుతుంది. అప్పుడు జ్ఞానంలోకి వస్తాడు. అప్పుడు ధ్యాననిష్ట కూడా అప్పుడు లభిస్తుంది. జ్ఞాననిష్టలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ధ్యాననిష్ట అనేది వాడికి లభిస్తుంది అన్నమాట. అందుకని ఏం చేయాలి, ఫస్ట్ కర్మయోగం చేయాలి. జ్ఞానయోగంలోకి రావాలి అంటే ఫలితాల్లో ఆశ చూపించకూడదు. మనస్సు తన స్వాధీనంలో పెట్టుకోవాలి. అలాగే కళలో కూడా తాను చేసే పనులకి నేను చేస్తున్నాను, నేనే కర్త అని తలవకూడదు. అంటే ఫల సంఘ కర్తృత్వ త్యాగాలతో ఉన్న కర్మలు చేస్తే వాడికి జ్ఞాన మార్గంలోకి వస్తాడు. అప్పుడు వాడి మనసు అనేది నిర్మలమవుతుంది. జ్ఞాన మార్గంలోకి వచ్చి వాడి చిత్తశుద్ధిని పొందుతాడు. జ్ఞాన మార్గంలోకి రాగానే ఏమవుతుంది, వాడికి ధ్యానంలో కూడా నిష్ట కుదురుతుంది అన్నమాట. అందుకని ఈ ధ్యాన నిష్ట అనేది ఇలా దొరుకుతుంది అని నిన్న మనం ఇంక ఇప్పుడు మిగతా శ్లోకాల గురించి చెప్పుకుందాము. ఎన్నో శ్లోకం 48 కదండి. ఇక్కడే మనకి నిన్న కూడా చెప్పింది. అంటే స్వధర్మమే ఒకవేళ దోషంతో కూడి ఉన్నా సరే నీకు స్వధర్మం చేయాలి కానీ దాన్ని వదలకూడదు అని 48 దాంట్లో చెప్తున్నాడు. అంటే ఈ మన స్వధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చక్కగా ఆచరిస్తే పాపం కూడా ఉండదు అని నిన్న చెప్పాడు నిన్న శ్లోకంలో కదా. అండ్ ఇప్పుడు 48లో ఒకవేళ దాంట్లో స్వధర్మంలో కొంత దోషం ఉన్నప్పటికీ కూడా, అంటే మనం చేసే పనుల్లో కొంత కష్టం ఉన్నప్పటికీ అయినా సరే దాన్ని వదలకూడదని ఈ శ్లోకంలో చెప్తాడు. సహజం కర్మ కౌంతేయ 48వ శ్లోకం చూస్తున్నారు కదండి. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. చెప్పండి. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః.
సహజం. సహజం అంటే మన పుట్టుకతో వచ్చింది, ఇది సహజం. కొన్ని పనులు చేయక తప్పదు. అలాంటి పనులు సదోషమపి అంటే దోషంతో కూడుకున్నదైనా సరే, లేకపోతే త్రిగుణాత్మ అంటే త్రిగుణాలతో కూడుకున్నదైనా సరే నా త్యజేత్ విడవకూడదు. ఎలా అంటే ధూమేన అగ్ని రివావృత అన్నాడంటే, ధూమేన అంటే పొగ చేత, అగ్ని ఇవ అంటే నిప్పులాగా, సర్వారంభ సమస్త కర్మలు దోషేణ త్రిగుణముల చేత దోషాలు ఉంటే గనక ఆవృతాహి కప్పబడి ఉంటాయి. అంటే కర్మ అనేది ఏంటి, మనకి మనం ఈ కర్మేంద్రియాలతో చేస్తాం పని అనేది, ఇంద్రియాలతోనే చేస్తాం కదా. అందులో దృశ్యం కూడా, దృశ్యం అంటే మనకు కనిపించేది కూడా అంతర్గతమై ఉంటుంది. అంటే త్రిగుణాత్మకమైనది, అంటే ప్రకృతిలోని ఉంది కాబట్టి దోషేణ అన్నారు. కాబట్టి ఇది ప్రతి పనిలోనూ ఒక దోషం ఉంటుంది, త్రిగుణాత్మకమైన దోషం అనేది ఉంటుంది. అందుకని సర్వారంభాహి అంటే అన్ని పనులు అని చెప్పారు. అన్ని పనులు అంతే, నువ్వేది చేయాలనుకున్నా అందులో కొంత దోషం ఉంటుంది. ఎందువల్ల ఈ త్రిగుణాలు కలిసి ఉంటాయి కనుక. ఇలా అండి. కాబట్టి పొగతో అగ్ని కప్పబడి ఉన్నట్లుగా ఈ సమస్త కర్మలు, ఈ మనకు కనిపించేవన్నీ ఈ మన ప్రకృతి వల్ల కొంత దోషంగానే కనబడుతూ ఉంటాయి. అయినా సరే మనకు చేయాలి, మన స్వభావ సిద్ధమైన కర్మలు కనుక వదలకూడదు. ఎందుకు, ఎలా చేయాలి వాటిని అంటే నిష్కామ బుద్ధితో చేయండి, భగవదర్పిత బుద్ధితో ఆచరించండి. అవి ఎప్పుడేమవుతాయి అంటే అవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి. దాని ద్వారా జ్ఞానం ద్వారా ఇక జ్ఞానం వచ్చిందంటే, జ్ఞానం అంటే ఏం చెప్పాను నేను, ఇంతవరకు చేసినవన్నీ కూడా జ్ఞాన మార్గం అంటే ఒక ట్రైన్ ఎక్కాం. ఎక్కడికి తీసుకెళ్తుంది అది? మోక్షానికి తీసుకెళ్తుంది. జ్ఞాన మార్గం అనే ట్రైను మోక్షానికి అనే గమ్యానికి తీసుకెళ్తుంది అనమాట. అయితే ఇందులో మనకి పాప పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా ఏంటి, మాయా రూప దోషంతో ఉన్నాయండి. ప్రకృతి మాయ అని అంటారు కదండి, ఈ మాయా దోషంతో ఉన్నాయి. అయినా కూడా మనం చేసే పనులతో పుణ్య పనులు చేస్తూ పాపకర్మలని, అలాగే నిష్కామ కర్మలు చేస్తూ కోరిక కలిగి ఉండే కర్మలని తొలగింపజేస్తాయి, అంటే తీసేస్తాయి అన్నమాట. ఇలా క్రమక్రమంగా సాధన చేస్తూ ఉంటే ఇంకా పైకి వెళ్ళిపోయి అదేమవుతుంది, ఏ కర్మలు చేసినా కూడా అది నైష్కర్మ్య స్థితి అంటారు. అంటే అనివార్యాలు, అంటే కొన్ని అనివార్య దోషాలు వచ్చినా సరే దానికి నైష్కర్మ్య స్థితి అంటే ఏంటంటే పనులు ఏమీ ఏ పనులు చేసినా అది సత్ఫలితాలనే వస్తుందన్నమాట. ఎలా ఉంటుందంటే ఇదివరకు మనకు చెప్పేవాళ్ళు పంచశూనములు అంటారు. పంచశూనాలు అంటే ఏంటంటే కొన్ని మనకు తెలియకుండా చేస్తాం. మనం నడుస్తూ ఉంటాం అనుకోండి, కొన్ని ప్రాణులను తొక్కుతాం, మనకు కనపడం. అలాగే మనం తింటున్నప్పుడు, నవ్వులుతున్నప్పుడు కూడా కొన్ని చచ్చిపోతూ ఉంటాయంట లోపల. అలాగే ఇదివరకు చెప్తారు, ధాన్యాన్ని పండించేటప్పుడు కొంత ప్రాణహింస జరుగుతుంది, ఏది కట్ చేసినప్పుడు ఏదో ఒకటి అనమాట. అలాగే వంట చేస్తున్నప్పుడు కూడా మనకు తెలియకుండా కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. అలాగే నీళ్ళని కాస్తున్నప్పుడు కానీ, ఊడ్చేటప్పుడు కానీ, ఇలా మనకు తెలియని చాలా చాలా పాపాలు చేస్తూ ఉంటాం. దానికే ప్రాయశ్చిత్త కర్మలని పంచమహాయజ్ఞాలు అని చెప్తారు. ఈ పంచమహాయజ్ఞాలు ఎందుకు చేయాలో చెప్పాడనమాట. మనం అనుకున్న పంచయజ్ఞాలంటే ఏం చెప్పుకున్నాం, స్వాధ్యాయ దేవయజ్ఞం, హోమాలు చేయడం, పూజలు చేయడం ఇలాంటివి. తర్వాత పితృయజ్ఞం అంటే మన పితృదేవతలని తర్పణాలు ఇస్తూ వాళ్ళని తృప్తిపరచడం. అలాగే భూతయజ్ఞం అంటే మిగిలిన మనతో పాటు ఉండే ప్రాణులన్నిటికీ కూడా ఆహారాన్ని ఇవ్వడం. మనుష్య యజ్ఞం
మనిషి యజ్ఞం అంటే మన అతిథులే కానీ లేకపోతే ఎవరైనా ఆకలితో వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళకి భోజనం ఇచ్చి తృప్తిపరచడం. ఇంకా స్వాధ్యాయ యజ్ఞం అంటే వేదాధ్యాయులని, అంటే వేదాలు చెప్పిన శాస్త్రాలను కానీ స్వాధ్యాయం చేయడం. ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. ఈ పంచమహాయజ్ఞాలు ఎందుకు చేయాలి అన్నారంటే ఇలాంటి పాపాలు మనం చేస్తే కనుక దానికి ప్రాయశ్చిత్త కర్మలు అన్నమాట ఇవి. ఈ ప్రకారంగా కలిగే దోషాలని ఇలాంటి పుణ్యకార్యాలతో, అది కూడా నిష్కామ కార్యాలతో తొలగిపోతాయి. అంతేకాదు అలాగే ఆత్మధ్యానం కానీ, భగవంతుడి గురించి వినడం కానీ, తర్వాత విచారణ చేయడం కానీ, అంటే చెప్పింది భగవంతుడి గురించి విచారణ అంటే ఏంటి, ఆలోచించడం. ఇలాంటి పవిత్ర కార్యాలతో ప్రాణుల్లో ఉండే దోషాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. కాబట్టి ప్రకృతి మనం చేసే పనుల్లో ప్రకృతి సహజంగా కొన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలేయకూడదు, నిష్కామ బుద్ధితో చేయాలి. అప్పుడు చేస్తే ఈ పంచయజ్ఞాలలాగా ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూ ఉంటే అప్పుడు క్రమంగా హృదయం నిర్మలమయ్యి జీవుడికి జ్ఞాన ప్రాప్తి అంటే ఉత్తమ బ్రహ్మపద ప్రాప్తి సిద్ధిస్తుంది అని ఇప్పటి వరకు కూడా మనకి ఈ అధ్యాయంలో చెప్పింది. కర్మయోగం ఎలా చేయాలి అనేదే చెప్పాడు. అంటే మనం సహజంగా మనం చేయాల్సిన బాధ్యతలను తప్పించుకోకూడదు, అది బాధ్యతగా చేయాలి, భగవంతుడి మీద భారం పెట్టి చేయాలి. అలాగే ఆ ఫలితాన్ని ఆశించి నిష్కామంగా చేయాలి. ఇవన్నీ పుణ్యకార్యాలనే చేయాలి. తెలుసా తెలియక చేసే దోషాలన్నీ కూడా ఈ ప్రాయశ్చిత్త పంచమహాయజ్ఞాల ద్వారా తొలగించుకోవాలి. ఈ యజ్ఞాలు పంచయజ్ఞాలు ఇప్పుడే చెప్పాను కదా, గుర్తుందా? దేవయజ్ఞం, పూజలు, హోమాలు ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. అలాగే పితృయజ్ఞం అంటే మన పితృదేవతలకి తర్పణాలు చేయడం, ఆబ్దికాలు పెట్టడం, ఇవన్నీ కూడా దాని కిందకు వస్తాయి. తర్వాత మనుష్య యజ్ఞం, అతిథులని ఇంకా ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా వాటికి వస్తుంది. ఆ తర్వాత భూత యజ్ఞం, మనతో పాటు మన చుట్టూరా ఉండే ప్రాణులన్నిటికీ కూడా ఆహారాన్ని ఇవ్వడం. ఇంకా చివరిది స్వాధ్యాయ యజ్ఞం, మన ఋషి రుణం అన్నమాట. అది ఏంటి ఋషి రుణం అంటే ఆ ఋషులు మనకు అందించిన గ్రంథాలని చదవడం, అది స్వాధ్యాయ యజ్ఞం. ఈ 5 కార్యాలు చేస్తూ ఉంటే మన స్వధర్మంలో చేయాల్సిన పనుల్లో దోషాలు ఉన్నప్పటికీ కూడా వీటి వల్ల తొలగిపోతాయి, అది చెప్పాడు. ఇక్కడి నుంచి ఏం చెప్తాడంటే జ్ఞానయోగాన్ని గురించి, అంటే సాంఖ్యయోగాన్ని, సన్యాసయోగం, కర్మ సన్యాస యోగం అని మనకు ఉంది కదా. ఇప్పుడు అన్ని అధ్యాయాలు ఇందులో మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా మీకు మనకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట భగవద్గీత సారాన్ని. సో 49 చూడండి, 49వ శ్లోకం. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. శ్రీమన్నారాయణ. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అసక్త బుద్ధి అంటే ఆసక్తి, అంటే ఒక చూడంగానే ఇది కావాలి అనుకోవడం, అలాగే ఏది చూస్తే అది నా సొంతం చేసేసుకోవాలి, దాన్ని అనుభవించాలి అనుకోవడం, అన్నీ సర్వత్రా సమస్త విషయాల్లో కూడా తనది చేసుకోవాలనే అభిమానం లేనివాడు. అలాగే జీతాత్మ, తన మనస్సుని కంట్రోల్లో పెట్టుకోగలిగిన వాడు. అంటే మనోనిగ్రహం కదా దీనికి అన్నిటికీ కావాల్సింది. అన్నీ కావాలనుకున్న దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనోనిగ్రహం కావాలి. విగత స్పృహ అంటే ఆశలు తగ్గించుకోవాలి, కోరికలు తగ్గించుకోవాలి. సన్యాసేన
సన్యాసేన అంటే ఇలాంటి అటాచ్మెంట్స్ నుంచి వదిలేస్తే జ్ఞాన మార్గం ఎలా వస్తుంది? ఇదంతా జ్ఞాన మార్గం ద్వారానే వస్తుంది. అంటే ఈ స్వాధ్యాయం చదువుతూ ప్రవచనాలు చేస్తే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇది శాశ్వతమా అశాశ్వతమా అనే విషయం మనకు తెలుస్తుంది కనుక ఇది అవసరమా అనవసరమా అని, ఇది దేహానికే తప్ప ఆత్మకి అవసరం లేదు అనే విషయాలను ఇవన్నీ తెలుస్తాయి. అందుకని ఆ జ్ఞాన మార్గం ద్వారా పరమాం సర్వోత్కృష్టమైన నైష్కర్మ్య సిద్ధిం ఆత్మస్థితిని అది గచ్చది పొందుతున్నాడు. ఆ స్థితి పొందితే వాడికి ఏమీ ఇంకా కోరికలు ఆశలు ఇవేమి కలవు. అది కావాలంటే ఏం చేయాలి? అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. ప్రతిదీ కూడా వాడి జీవనానికి ఎంత కావాలో అంతవరకే సంపాదించుకుంటాడు, అంతవరకే దేహం నిలబడడానికి ఎంత కావాలో అంతే తింటాడు. సో మనస్సును జయించినవాడు, కోరికలు లేనివాడు జ్ఞాన మార్గంలోకి వచ్చి సర్వోత్కృష్టమైన నిష్క్రియ ఆత్మస్థితిని పొందుతాడు అని ఇంతవరకు కూడా నిష్కామ కర్మయోగాన్ని చెప్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగంలో ప్రవేశించారనమాట. కొన్ని సుగుణాలు చెప్పాడు. ఏంటవి? సర్వత్రా అని చెప్పడం వల్ల ఏంటంటే ఏ కాలమందు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అంటే ఆసక్తుడే అంటే దేనికి కూడా అటాచ్మెంట్ ఏర్పరచుకోకూడదు. ఇది నాది, ఇది నాకు కావాలి అనేది ఉండకూడదు అని. ఆ తర్వాత జితాత్మ, ప్రపంచాన్ని మనస్సును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే అంటారు. ముందు మనస్సును కంట్రోల్ చేసుకోవడం వస్తే ప్రపంచమంతా కంట్రోల్లో ఉంటుంది. నాలుకని జయించిన వాడు అంటారు చూడండి ఇంకోటి కూడా. అలాగే ప్రపంచాన్ని అంతటినీ జయించిన వాడే అవుతాడనమాట. అతనికి దుఃఖమే ఉండదు. కాబట్టి బయట శత్రువులతో పాటు మనలో ఉండే అంతర్శత్రువులను కూడా జయించాలి అని. ఇలా ఉంటుంది మనసు. మనసుని కూడా అంతర్శత్రువులను జయించలేకపోతే ఏమవుతుందంటే ఏదైనా తిన్నప్పుడు కంటల్లో ముళ్ళు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అందుకని తన మనస్సుని ఇంద్రియాలని ప్రయత్నపూర్వకంగా జయించాలి ఫస్ట్ అన్నారు. ఆ తర్వాత విగత స్పృహ, మనకు కనిపించే అన్ని విషయాల్లో కూడా అన్ని వస్తువుల్లో కూడా కోరిక అనేది ఆశ అనేది ఉండకూడదు. మనకి రావాలంటే వస్తాయి తప్పకుండా, మనకు అవి లభించాలి అంటే వస్తాయి అన్నమాట. అప్పుడే మనసు ఆ కోరికలు అది లేకపోతేనే ఆశలు లేకపోతేనే మనస్సు బయటకు పరిగెత్తకుండా అంతర్ముఖంగా ఆత్మ వైపు నిలబడుతుంది. అదంటే మన మనస్సు నిశ్చలంగా ఉండాలంటే కోరికలు ఉండకూడదు. కనుకనే విగత స్పృహ అని చెప్పాడు. తర్వాత నైష్కర్మ్య సిద్ధిం అన్నారు. నైష్కర్మ్య స్థితి అంటే ఏంటంటే మోక్షమే. ఇక్కడ అన్ని ఏ పనులు చేయనటువంటి ఆత్మస్థితిలో ఉన్నవాడు ఎలాంటి ఏ పనులు చేయడంటే ఆలోచన కూడా ఉండదు వాడికి. ఆలోచన కూడా ఆగిపోతుంది ఆత్మ దగ్గర. అన్ని పనులే కాదు, పనులు ఆపేసి బాడీని కూర్చోబెట్టగలం శరీరాన్ని, కానీ మనస్సును నిలబెట్టడం అనేది చాలా కష్టం కదా. అందుకని అవి కూడా మనస్సు కూడా కుదురుగా ఉన్న ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అది నైష్కర్మ్య స్థితి అంటారు. అంటే దేహము ఇంద్రియాలు మనస్సు అన్నీ దాటిపోతాడనమాట. ఇలాంటి ఇది ఎలా తెలుస్తుంది? ఆత్మస్థితి అనేది త్యాగం, సన్యాసం చేతే లభిస్తుంది అని. సన్యాసం అంటే ఏం చెప్పుకున్నాం? రామాయణం అంతా వింటున్నారు, సీత ఎవరో తెలియట్లా. సన్యాసం అంటే జ్ఞానమా? కోరిక లేకుండా కోరికలు లేని పనులు చేయడం, కామ్యకర్మలు లేకుండా ఉండడం. త్యాగం అంటే కర్మ ఫలితాలను వదిలేయడం, కోరిక లేకుండా పనులు చేయడం సన్యాసం. అని ఈ శ్లోకంలో 49 శ్లోకంలో చెప్పాడనమాట. అయితే
ఇది ఈ కర్మనైష్కర్మ్య మోక్షం, అదే మోక్షం అన్నమాట. ఇంకా 50వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. అప్పుడు ఏమవుతుంది, ధ్యాన నిష్టని దొరుకుతుందన్నమాట వాడికి. అప్పుడు ఆలోచనలు, ఆశలు, కోరికలు లేకపోతే ఏమవుతుంది, దాంతో వాడికి ధ్యాన నిష్ట అనేది లభిస్తుంది. 50. సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. చెప్పండి. సిద్ధిం యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సిద్ధిం అంటే, సిద్ధిం అంటే ఎక్కడ వాడికి నిష్కామ కర్మ చేస్తున్నాడు కదా, అప్పుడు అది చిత్తశుద్ధి కలుగుతుంది కదా, అది కర్మలో సిద్ధిని పొందినట్టు. ఆ ప్రాప్త అలా పొందినవాడు ఏధా అంటే ఏ ప్రకారంగా బ్రహ్మ పరమాత్మని ఆప్నవతి పొందుతున్నాడో తదా ఆ రకంగా జ్ఞానస్య జ్ఞానం యొక్క పరా శ్రేష్టమైన నిష్ట ఏది ఉందో దాని నిష్ట అంటే పరాకాష్ట లేదా ఇంకోటి అనుకుంటాం. అంటే శ్రేష్టమైనది ఏది ఉందో సమాసేన ఏవ సంక్షేపంగా నేను ఇప్పుడు చెప్తాను అని చెప్తున్నాడు. ఏం చెప్తాడు అంటే పరబ్రహ్మాన్ని పొందే విధానాన్ని చెప్తున్నాడు. జ్ఞానం యొక్క పరాకాష్ట ఏంటో చెప్పబోతున్నాడు. అందుకని ఎందుకు చెప్తున్నాడు ఇదే కదా మూలం. అంటే భగవద్గీత కంప్లీట్ అయిపోతుంది కదా, గీతా సారం అంతా కూడా ఇంకా సంక్షేపంగా అంటే సంక్షిప్తంగా చెప్పాలి అనుకున్నాడు అనమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అండి. ఇక్కడి నుంచి 3 శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అవే. సమాసేనైవ అంటే ఇంకా యుద్ధం కూడా యుద్ధం టైం కూడా అర్జునుడికి ఇంతవరకు గీతాబోధ చేస్తున్నాడు. యుద్ధం చేసే టైం కూడా వచ్చిందనమాట. ఇంకా ఎక్కువగా చెప్పకూడదు, ఎందుకంటే సంక్షేపంగా చెప్పాలి. అందుకని ఇప్పటి వరకు అయితే చాలా ధర్మ రహస్యాలన్నీ చెప్పేశాడు. ఇంకా అధికంగా చెప్పాల్సిన అవసరం లేదు అర్జునుడికి. 17 అధ్యాయాలు చెప్పేశాడు. ఇప్పటికి 18వ అధ్యాయంలో కూడా కర్మయోగం మళ్ళీ సగం దాకా చెప్పేశాడు. ఇంకా మిగతా సారాన్ని సంక్షేపంగా చెప్పదలిచి ఈ 3 శ్లోకాలు, ఇప్పుడు రాబోయే 3 శ్లోకాలు కూడా ఏమంటారంటే గీతాసారం అని, సంక్షిప్త గీత అని చెప్తారు. ఈ 3 శ్లోకాల్లోనే గీతాసారం అంతా వచ్చేటట్టుగా చెప్పబోతున్నాడు అనమాట. అంటే పరబ్రహ్మని భగవంతుడిని పొందే విధానం గురించి, జ్ఞాన నిష్ట ఎలా ఉండాలి అని గురించి ఈ 3 శ్లోకాల్లో 51, 52, 53లో చెప్తాడనమాట. 51 చూడండి. చెప్తాను అని చెప్పింది 50లో. ఇది ఇప్పుడు 51లో ఏం చెప్తున్నాడో చూడండి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్తత్వా రాగద్వేషాభ్యుదస్య చ. ఏం చెప్పబోతున్నాడు ఇప్పుడు? మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉండాలేమో, లేకపోతే నిద్ర వస్తుంది అనుకుంటా విని. ఏం చెప్పాలని చెప్పాడు, ఏం చెప్తానని చెప్పాడు? గీతాసారం అంటే పరబ్రహ్మని పొందే విధానం, జ్ఞాన ఇది 3 చదివేశారు కదా. విశుద్ధయ అంటే ఎప్పుడు కూడా అతి నిర్మలమైన, బుద్ధ్యా అంటే బుద్ధితో, నిర్మలమైన బుద్ధి ఉండాలి ఉన్నవాడు, యుక్త అంటే ఉన్నవాడు, ధృత్య ఇంకా ధైర్యం, ఆత్మానం ధైర్యంతో ఉన్న ధైర్యంతో మనస్సుని నిగ్రహించాలి అంటే స్వాధీనపరచుకోవాలి. శబ్దాదీన్ విషయాన్ని దేన్ని స్వాధీనం చేసుకోవాలి?
మనకు కనపడే శబ్దాలు అంటే ఈ దృశ్యాలు ఈ పంచేంద్రియాలు ఉంటాయి కదా, శబ్దం, రూపం, ఇవన్నీ కూడా ఈ విషయాల్లో త్యక్త్వా విడిచిపెట్టి రాగద్వేషాలు ఉదస్యచ పరిత్యజించాలి అని చెప్పాడనమాట. ఇది అర్థమైందా? బుద్ధ విశుద్ధయ, బుద్ధిని శుద్ధిపరచుకోవాలి. యుక్తో ధృత్య, అలాగే ధైర్యంతో కూడి ఆత్మని అంటే మనస్సుని స్వాధీనపరుచుకొని శబ్దాది విషయాలను వదిలిపెట్టి రాగద్వేషాలను వదిలిపెట్టాలి అని చెప్పాడు ఫస్ట్ దాంట్లో. తర్వాత వివిక్త సేవి అంటే ఏకాంత స్థలంలో నివసించేవాడు. అలాగే లఘ్వాసి అంటే మితాహారాన్ని తీసుకునేవాడు ఆహారంలో. వాక్కాయ మానస వాక్కు శరీరం మనసు స్వాధీనం పెట్టుకునేవాడు. నిత్యం ఎల్లప్పుడూ ధ్యాన యోగ తత్పరుడై ఉండేవాడు. వైరాగ్యాన్ని సముపాశ్రిత, వైరాగ్యమే ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకునేవాడు, అవలంబించేవాడు అనమాట. తర్వాత మూడో దాంట్లో అహంకారం, బలం, దర్పం ఉండకూడదని అహంకారాన్ని, బలాన్ని, అలాగే దర్పం దంభాన్ని, కామం కోరికలని, క్రోధం కోపాన్ని, పరిగ్రహం అంటే ఈ వస్తువులు సేకరించుకొని ఆ వస్తువులు కావాలి అనుకోవడం. విముచ్య వదిలిపెట్టాలి. నిర్మమః అంటే మమకారం లేకుండా, శాంతంగా ఉండాలి. బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభూయాయ అంటే అలా ఉంటే బ్రహ్మైక్యానికి సమర్థుడవుతాడు, బ్రహ్మని పొందడానికి క్వాలిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. ఈ 3 శ్లోకాలే. ఈ 3 శ్లోకాలకి కూడా ఏమంటాడంటే గీతాసారం అన్నారు. తరించడానికి కావాల్సిన సాధన సంపత్తి అంతా కూడా ఈ 3 ఉంది. ఏమేం కావాలి అని ఈ సాధనలని అంటే ఏంటి? అతి నిర్మలమైన బుద్ధి ఉండాలి, ధైర్యంతో మనస్సు నిగ్రహించుకోవాలి, అలాగే రాగద్వేషాలను వదిలేయాలి, ఏకాంత స్థలంలో ఉండాలి, మితాహారాన్ని సేవించాలి, వాక్కుని, శరీరాన్ని, మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ధ్యానంలో ఉండేవాడు అంటే ధ్యాస భగవంతుడి మీద పెట్టి పనులు చేసేవాడు అనమాట. వైరాగ్యాన్ని అవలంబించిన వాడు అహంకారాన్ని, బలాన్ని, దంభాన్ని, కామాన్ని అంటే కోరికలని, క్రోధాన్ని, ఇంకా అవి ఇవి పోగు చేసుకోవాలనుకుంటామే అది అన్నీ వదిలేసి మమకారం లేకుండా శాంతంగా ఉంటే ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందడానికి, మోక్షానికి సమర్థుడు అన్నమాట. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటే తప్పకుండా బ్రహ్మ సాక్షాత్కారం వాడికి కలుగుతుంది అని చెప్పి దాన్ని ఇది శ్రద్ధతో ఇవన్నీ కూడా శ్రద్ధతో చేస్తే ఒక్కొక్కటిగా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి శ్రద్ధగా సాధించాలి అని చెప్పాడు. శుద్ధయ అని చెప్పాడా, విశుద్ధయ అని చెప్పాడు. విశుద్ధయ అంటే ఏంటంటే ఏదో కొంత శుద్ధి పడింది బుద్ధి అంటే సరిపోదు, అది ఇంకా ఎలా ఉండాలి, విశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు. మిక్కిలి శుద్ధంగా ఉండాలన్నమాట. అంటే అత్యంత నిర్మలంగా ఉండాలి, అంటే అద్దంలో ముఖం చూసుకున్నంత నిర్మలంగా ఉండాలి మనస్సు అనేది. ధృత్య మనస్సు మామూలుగా లొంగుతుందండి. మనస్సు ఎప్పుడు కూడా మనం ఏది చేద్దామనుకుంటే దానికి ఆపోజిట్ చెప్తూ ఉంటుంది. దాన్ని జయించడానికి ఎంతో ధైర్యం కావాలి. అది అందుకని ధృత్య, మనస్సుని జయించడానికి ధైర్యం కావాలి. కశ్చిత్ ధీర, ఎలాంటి వాడు మనల్ని లొంగ తీసుకుంటాడు మనస్సుని అంటే ధైర్యవంతుడు, బాగా ధైర్యవంతుడే. ఆత్మానం నియమ్యచ, మనస్సుని ఇంద్రియాలని ఎప్పుడైనా సరే ఇంద్రియాలు ఉండేది ఇంద్రియాలే కదా ఫస్ట్ మనకి ప్రతిదీ వెళ్ళిపోయేది ఎక్కడికి అంటే ఇంద్రియాలే. కన్ను చూసిందంతా కావాలనుకుంటుంది, అలాగే శబ్దాలన్నీ చెవి కావాలనుకుంటుంది, ఇలాంటివన్నీ ముందు వెళ్ళేది ఇంద్రియాలే కదా. అందుకని మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించాలి అని చెప్పారు బాగా. శబ్దాదీన్ విషయాంసక్తం అంటే అంతర్ముఖంగా ఆత్మధ్యానంలో ఉండాలి, ఇవన్నీ వదిలేసి అని. వివిక్త సేవి అంటే ఎక్కువగా మన జనాల్లోకి వెళ్ళిన కొద్దికి 10 విషయాలు మనం వింటాం, 10 విషయాలు మన మనసులో స్టోర్ అవుతుంటాయి కదా.
అందుకనే ఏకాంత స్థలంలో గృహంలో మన గృహంలోని ధ్యానానికి ప్రతిబంధకం లేని ఒక గదిని ఏర్పాటు చేసుకొని దీన్ని అలవాటు చేసుకోవాలి. మన సాధన చేస్తున్నప్పుడు మనసు నిలవదు. మొదట క్షణమే నిలుస్తుంది, తర్వాత 2 క్షణాలు 3 క్షణాలు అలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏకాంతంగా ఈ ధ్యానాదులు చేయాలి అన్నారు. అలాగే దీనికి మనసు నిలవాలంటే కూడా సరైన ఆహారం తినాలి. పీకల నిండా తినేసి కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? నిద్ర వస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా పాడవుతుంది. అధికంగా తింటే ధ్యానం కూడా సరిగ్గా జరగదు. శరీరం ఎప్పుడు కూడా ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది అని. అందుకని ఎప్పుడు ఉపవాసం మార్చకూడదు. ఎప్పుడు కూడా మితమైన ఆహారం, యుక్తాహారం తినాలి అన్నారు. ఆహారంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆహారం వల్లే శరీరమైన మనస్సైనా ఏర్పడేది. అలాగే అందుకనే ధ్యానానికి ఏది అవసరమవుతుంది, ఏది సహాయపడుతుంది అంటే సాత్విక ఆహారం, మితాహారాన్ని తినాలి. అలాగే ఆహార నియమం అనేది ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక సాధనలో ఆహార నియమం అనేది పునాది లాంటిది అన్నారు. అందుకనే ముందు ఆహారం ఎలా తినాలో చెప్పిన తర్వాత మంత్రం ఇస్తారు ఎవరికైనా గురువులు. అందుకనే ఇది దాని విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లఘ్వాసి అని చెప్పారు. వాక్కాయ మానస అంటే ఇంకొకటి విషయం ఏంటి, వాక్కు శరీరాన్ని మనస్సుని అదుపులో పెట్టుకోవాలి. అంటే మనం మన నోరు 2 పనులు చేస్తుంది అనుకున్నాం కదా, మాట్లాడడం తినడం అని. ఈ 2 కంట్రోల్లో ఉంటే మనసు కూడా కంట్రోల్లో ఉంటుంది. అది ధ్యాన యోగో పరనిత్యం. అది నిత్యం చెప్పడం వల్ల అంటే నిత్యం ఎప్పుడు కూడా అదే ప్రాక్టీస్ చేసి ప్రారంభంలో సాధ్యం కాదు, కానీ మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది సిద్ధిస్తుంది అని. వైరాగ్య సముపాశ్రిత అంటే ఆశ్రిత అంటే బాగా ఆశ్రయించాలి. ఉపాశ్రిత అంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. సముపాశ్రిత అంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ 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 సాత్విక వాతావరణాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. సముపాశ్రిత అంటే వైరాగ్యాన్ని. ఎందుకంటే ఏదైనా మనకి ఏదైనా వైరాగ్యం చూపిద్దాం అనుకున్నాం అనుకోండి, ఏదైనా కనిపిస్తే వెంటనే అది తినేయాలనిపిస్తుంది, లేదా అది అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. ఒక్క ఊపిలో మాయ పడగొట్టేస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా వైరాగ్యాన్ని పూర్తిగా ఆశ్రయించాలి అని. బలం అంటే ఇక్కడ పశుబలం కాదు, అసురబలం కాదు, కామక్రోధాలను జయించే బలం. అది తప్పుడు బలవంతుడు అని చెప్పచ్చు అనమాట. ఇది సత్కార్యాలు చేయడానికి ఉపయోగించే బలం. అలాగే మొండి పట్టుదల చూపే బలం కాదు కదా, దైవ బలాన్ని సంపాదించాలి అని చెప్పాడు. క్రోధం అనేది ఎప్పుడు కూడా జంట పదాలన్నమాట. 2 కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కోపానికి కారణం ఏంటి? కోరిక. ఈ రెండింటిని కూడా ఛేదించి వేయాలి అన్నారు. పరిగ్రహం అలాగే ఇంకొకళ్ళ దగ్గర నుంచి అందుకని తీసుకోకూడదు అని చెప్తారు. అలాగే విముచ్య, ఈ అహంకారం అనేది మొత్తం కూడా సంపూర్ణంగా వదిలిపెట్టాలి అన్నారు. బ్రహ్మ భూయాయ కల్పతే అని ఈ సాధనలో చేస్తూ చేస్తూ ఆరితేరితే కనుక చేయగలిగితే మెల్లిగా వాళ్ళు బ్రహ్మప్రాప్తికి మోక్షానికి అర్హులవుతారు. వాళ్ళే ఆనందాన్ని, పూర్తి ఆనందాన్ని అంటే బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ చదువుతూ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు చక్కగా బ్రహ్మానందంలో ఉండగలరు అన్నమాట.